ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్నమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజభిర్వాజనేవతే ధీనామవిత్రియవతో యాసాంగోపాంగవేదేషు చతుష్వేకైవ గీయతే అద్వైతా బ్రహ్మణస్యత్తి సామాం పాతు సరస్వతి నిధయే సర్వలోకానాం విశదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుగణేశ శారదాంబాయై నమో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ప్రేక్షక మహాశైలకు భక్తాగ్రేసులకు సాన్వి మీడియా ఛానల్ ద్వారా ప్రతివార ఫలితముల్లో శ్రీ జ్యోతిర్వాణి అనేటువంటి అంతర్భాగంలో సంపత్ గణపతి జ్యోతిష్యాలయం శ్రీనగర్ గాజువాక శాఖ వారిచే ఈ యొక్క వార ఫలితములను సాన్వి మీడియా ఛానల్ ద్వారా భక్త మహాశైలకు ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం. అలాగనే సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యములను తద్వారా ఈ శుభ ఫలితములను పాటించి అలాగనే ఆదిత్యాది నవగ్రహ అనుకూలతను పొంది సకల శుభ ఐశ్వర్యములను కూడా పొందుతారని ఆశిస్తూ ఉన్నాం. ఈ ప్రాయోచిత కార్యక్రమంలో భాగంగా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. ఈ యొక్క వార ఫలితంలో భాగంగా శ్రీ గురు గణేశ శారదాంబ అమ్మవార్ల యొక్క పాదములకు నమస్కరిస్తూ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్యార చరణారవిందములకు వినమ్రతతో భక్తిపూర్వకంగా ఈ యొక్క వార ఫలితములను సమర్పిస్తూ ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణ పక్షం పాడ్యమి తెల్లవారు 5:41 వరకు ఉండి తదుపరి విధియ 4:36 కూడా ఉంది. అలాగనే వారం ఆదివారం పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 6:24 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం బ్రాహ్మం 4:09 కౌలువ ఉదయం 5:46 వరకు ఉంటుంది. కరణం తైతుల సాయంత్రం 5:08 వరకు మాత్రమే ఉండి గరజి తెల్లవారు 4:30 వరకు కూడా కరణం సూచిస్తుంది. ఇక ఈ రోజున దుర్ముహూర్తం 4:52 నుండి సాయంత్రం 5:40 వరకు. వర్జ్యం అంటే ఈరోజు రాత్రిలాగా అయితే ఉండేటువంటిది శనివారం రాత్రిలాగా అయితే ఉండేటువంటి వర్జ్యం శేషవర్జ్యం 5:43 వరకు ఉండి తదుపరి ఆదివారం రాత్రి 2:13 నుండి 3:45 వరకు కూడా ఉంటుంది. ఈ రోజు తాలూకా తిథివార నక్షత్ర యోగ కరణములు. అయితే కొంతమంది మానవాళికి ఉపయోగపడే విధానంగా తిథివార నక్షత్రములతో అంటే ఏ శుభ కార్యక్రమం చేయాలన్నా తిథి వార నక్షత్రములు ఆయా రాశులకు ఆయా నక్షత్రములకు కూడా శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటివి కొన్ని తిథులు నక్షత్రములు ఉంటాయి. అయితే ఆయా యొక్క దివసంలో కూడా వర్జ్య దుర్ముహూర్తములు అంటే నిషేధింపబడినటువంటి సమయములు అంటే అవి నిషిద్ధ కాలములు అంటారు. ఈ నిషిద్ధ కాలంలో వర్జ్యము దుర్ముహూర్తము విషఘటికలు అంటారు. అంటే మనకి చేసే పనిలో ఏదైనా అంతర్గతంగా లోపం వచ్చేటువంటి మార్గాన్ని ఉంటుంది. దుర్ముహూర్తం అంటే చెడుగా ఉండేటువంటి ప్రభావితాన్ని కలుగు చేస్తాయి. కాబట్టి ఆ వర్జ్య దుర్ముహూర్తాల్లో ఉండేటువంటి సమయంలో మనకి శూన్యమాసములు మూఢాది దినాల్లో రావచ్చు. అయినప్పటికీ కూడా ఈ యొక్క సీమంత అన్నప్రాసన అలాగనే చౌలము ఇవనేటువంటివి ఇవి శుభతిథుల్లో కూడా చేసుకోవచ్చు అనేటువంటి శాస్త్రములు చెప్తున్నాయి. వీటికి మంచి రోజులు మంచి తిథులు చూసుకుని ఆయా యొక్క ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆ జన్మ నక్షత్రములను బట్టి మంచి రోజు మంచి సమయం మంచి గడియలు చూసుకొని కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు. ఇక శుభ సమయం అంటే శుభ దినములు అంటే శుభ మాసములు అంటే ఈ యొక్క
చైత్ర వైశాఖ మాసములు, జ్యేష్ఠ మాసం, శ్రావణ మాసం, అలాగనే ఆశ్వీజ కార్తీక మార్గశిర మాసములు, మాఘ ఫాల్గుణ మాసములు వివాహ గృహారంభ గృహప్రవేశాది ముహూర్తములకు అనువైనటువంటి మాసములు. ఇక భాద్రపదం, ఆషాఢం, పుష్యమాసముల యందు కూడా ఇవి శూన్యమాసములు. అంటే ఈ యొక్క మాసములలో శుభగ్రహములు అనుకూలతగా ఉండక శూన్యము అంటే మనం చేసేటువంటి పనులలో శూన్యం అంటే ఏ మంచి ఫలితము రాకపోవట, దాని యొక్క ఫలితాన్ని మనకి ప్రభావితం చేయలేకపోవట చేత వాటిని శూన్యమాసములుగా పరిగణించబడ్డారు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు. అయితే ఈ యొక్క వార ఫలితంలో భాగంగా ప్రథమాది ఆదివారం లగాయతు స్థిరవారం అంటే భానువాసం లగాయతు స్థిరవాసం వరకు కూడా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయిత గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనిషి జన్మజాతకంలో కూడా ఆదిత్యాది సర్వే గ్రహ సనక్షత్ర సరాశయో కుర్వద్దు మంగళానామ ఏతే జన్మపత్రికా. మానవుడు జన్మించలగాయతూ ఫలానా గ్రామంలో ఉండేటువంటి పంతులు గారి దగ్గర కానీ ఒక పురోహితుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ఫలానా సమయంలో పుట్టారంటే ఆ యొక్క జన్మతిథిని పంచాంగ ప్రకారంగా పంచాంగ రచయితలు రచించినటువంటి ఆ పంచాంగాన్ని తిరగవేసి ఆ యొక్క తిథి, వారము, నక్షత్రము ఏ ముహూర్తంలో ఏ దుర్ముహూర్తం కానీ లేదా అంటే అశ్విన్యాది రేవతి నక్షత్రం వరకు ఉండేటువంటి దోష నక్షత్రములు అయితే ఆయా బ్రాహ్మణోత్తములు నక్షత్ర శాంతి దోషయుక్త శాంతి చెప్తారు. మిగతా మంచి నక్షత్రములు ఉంటే ఆ మంచి నక్షత్రంలో ఉండేటువంటి విధానంగా ఏ కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు చేస్తే బాలసారే నామకరణ మహోత్సవాన్ని పెట్టుకోవచ్చు అనేటువంటి శుభతిథులుగా పరిగణించి శుభవారముల్లో ఆయా బ్రాహ్మణోత్తములు మనకి శుభ సూచన ఇస్తారు. జ్యోతిష్ శాస్త్రం ప్రత్యక్షం అపిగోపితం అంటే జ్యోతిష్ శాస్త్రం ఆ పేరులోనే ఉంది మనకి. జ్యోతి అంటే వెలుగు. అజ్ఞానాంద తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఆ జ్యోతిష్ శాస్త్రం ఎవరంటే గురువు. గురువు ఎవరను? మనకి ఆదిత్యుడే ప్రత్యక్ష సాక్షాత్ గురువు. ఎందుకంటే కర్మసాక్షిహ విఘ్నకృతు. మనం ప్రజ్వలింప చేయడానికి దీపానికి అన్ని వస్తువులు కావాలి, కానీ మనం చెప్పకనే ఉదయించేటువంటి మార్గాన్ని ఏదైతే మన తిమిరి అంధకారంలో ఉంటామో ఆ తిమిరి గతులన్నింటినీ విడిచిపెట్టి విడనాడి మనకి చలనత్వం ఇచ్చేటువంటి భగవానుడు సూర్య భగవానుడు. ఆయనే మొట్టమొదటి గ్రహం. కాబట్టి అటువంటి ఆదిత్యాది నవగ్రహములు కూడా మనకు అనుకూలించాలి. కాబట్టి ఈ యొక్క వారఫలములు మీకు సాన్వి మీడియా ఛానల్ ద్వారా జ్యోతిర్వాణి అంతర్గత రూపంలో మాకు తెలిసినంతకాటికి ఇది దోషయుక్తమైన ఉన్నపడి ఏదైనా వాక్ దోషం కానీ అక్షర దోషం కానీ ఉన్నా నాకన్నా ఉండేటువంటి విజ్ఞానుడు అక్షర దోషాన్ని కానీ వాగ్దోషాన్ని కానీ అన్యదా భావించకుండా విమర్శనాత్మకమైనటువంటి రూపాన్ని కల్పించకుండా ఉంటారని సదా ఆ దేవుని ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి వారికి ఈ వార ఫలితంలో చాలా బాగుండే కార్యక్రమాలు, ఏ పని తలచినా సరే మంచి శుభ ఫలితాన్ని పొందేటువంటి అవకాశ మార్గాన్ని ఇస్తాడు. అలాగనే ఇష్టకార్య సిద్ధి, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలు ఏదైనా కోర్టు ద్వారా కానీ లేదా భూములుగా ద్వారా కానీ రాజకీయ నాయకుల ద్వారా ఏదైనా పెండింగ్ సమస్యలు ఉంటే అవన్నీ కూడా ఒక పరిష్కారానికి వస్తాయి. అలాగనే అనుకూలమైనటువంటి కాలమని చెప్పవచ్చు. వీరికి సోమ బుధ గురువారాలు కలిసి వచ్చేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తాయి ఈ వారం. అలాగనే వీరికి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క కటాక్షంగా ఉన్నట్టయితే మంచి శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడి తాలూకా ప్రభావంతో అమ్మవారిని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ వచ్చినట్టయితే ఆ అమ్మవారి తాలూకా మంగళ అంటే సర్వయాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. అమ్మవారు మనం ఏదైనా చూడండి ఒక ఉగ్ర రూపంలో ఉన్నా దాన్ని శాంతి కలగజేయడానికి, అందుకే మనిషి జన్మించేటప్పుడు అలాగే గతించేటప్పుడు కాలం విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా శాంతి కార్యక్రమం అనేటువంటి ప్రారంభించడం జరుగుతుంది బ్రాహ్మణోత్తముల ద్వారా. అంటే పురోహితుల ద్వారా, అక్కడ ఉండేటువంటి మనకంత పరిసర ప్రాంతాల్లో ఉండే పురోహితుల ద్వారా. శాంతి అంటే ఎటువంటి శకునములు లేకుండా మంచి ఫలితములని శుభ ఫలితాలని బ్రాహ్మణ హితం అంటే హితము కోడేవాడు పురోహితుడు. కాబట్టి ఆ పురోహితుల ద్వారా రాజరాజేశ్వరి అష్టకం కానీ రాజరాజేశ్వరి తాలూకా అమ్మవారు అర్చన చేసినట్టయితే
వీరికి శుభ ఫలితములు చేకూరుతాయి.